మీరెప్పుడైనా బ్రెడ్‌తో ఇలా ట్రై చేశారా? టేస్ట్‌లో అయితే పిజ్జాకి ఏ మాత్రం తీసిపోదండి. మరి ప్రాసెస్ చూసేద్దామా? నేనిక్కడ 50 గ్రాముల పన్నీర్, 4, 5 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ ఒక పెద్ద సైజ్ టమాటో, 4, 5 గార్లిక్ రెబ్బలు తీసుకొని అన్నీ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ ఆనియన్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఓ ఫ్యూ డ్రాప్స్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి సరిపోయేంత బటర్ని తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసేసుకొని అన్నీ శుభ్రంగా కలిసేలా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న బటర్ని ఇలా ఒక లేయర్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ కూడా కొద్దిగా తీసుకొని ఇలా బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ తీసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి కర్రీ పైన సెట్ చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ తీసుకొని పైన పెట్టుకున్నాక దానిపైన కూడా బటర్ని అప్లై చేసుకొని ఇలా బ్రెడ్ టోస్టర్లో పెట్టుకొని టోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకొని రెండు పక్కల ఇలా బ్రెడ్ టర్న్ చేస్తూ టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.